అందరికీ నమస్కారం. ఇవాళ నేను కోనసీమ ప్రాంతంలో జరుపుకునేటువంటి ప్రభల తీర్థం యొక్క విషయాలను, విశిష్టతలను నాకు తెలిసినంత వరకు మీతో పంచుకుంటాను. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. ముఖ్యంగా పండగ సమయాల్లో మన ఆచార వ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. మన పండగల్లో సంక్రాంతికి విశేషమైనటువంటి స్థానం ఉంది. సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండగల్లో ఒకటి. ఈ పండగ 3 రోజులు జరుపుకుంటాం. సంక్రాంతి పండగ చివరి రోజు కనుమ రోజు కోనసీమలో జరిగే ప్రసిద్ధ జానపద ఉత్సవం ప్రభల తీర్థం. దీనికి సుమారు 450 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులో 11 గ్రామాలకు చెందినటువంటి ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఇది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో జరిగే అద్భుతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుగా ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి పండగ. అసలు ప్రభలు అంటే ఏమిటి అంటే, స్వామివారి ఊరేగింపులో భాగంగా అందరికీ కనిపించేలా ఎత్తులో అందంగా తీర్చిదిద్దినటువంటి నిర్మాణమే ప్రభ. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. అంటే ఈ ప్రభలను తాటి దూలాలకు టేకు చెక్కలను అమర్చి వెదురు బొంగుల్ని ఒక క్రమ పద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఉండేటువంటి ఖాళీలను రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు గుడ్డను వెనకవైపు తెరలా ఉంచుతారు. ఈ ముందు వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయంలోని ఇత్తడి కలశాలను బోర్లించి ఆ పైన వరికంకుల్ని, నెమలిపించాలని, పూలదండల్ని, అలాగే ఇతర సామాగ్రిని ఉపయోగిస్తూ చక్కటి అలంకరణలను చేస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలను ఉంచడానికి వీలుగా గద్దెలను ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఆయా గ్రామాల్లోని శివుడి విగ్రహాలను ఉంచడం సాంప్రదాయం. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా బయలుదేరుతారు. ఎంత దూరమైనా కూడా భక్తులు ఈ ప్రభలను భుజాల మీద మోస్తూ పంట చేలు, కాలువలు దాటుతూ ఊరేగిస్తూ మొత్తానికి జగ్గయ్య తోటకు చేరుకుంటారు. ఈ ప్రభలని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి వీరభద్ర ప్రభలుగా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. గ్రామస్తులంతా ఇందులో భాగస్వాములు అవుతారు. సంక్రాంతి సమయంలో కనుమనాడు జగ్గయ్యపేటలో ఈ ప్రభల ఊరేగింపు జరుగుతుంది. ఒకరిని మించి ఒకరు ప్రభలను తయారు చేస్తారు. ఇది చూడటానికి కన్నుల పండుగగా కనిపిస్తుంది. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణ కాలంలో ప్రభలను పొలిమరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కోనసీమ అంటేనే అందం. ఆ కోనసీమ ఎన్నో దైవక్షేత్రాలకు ప్రఖ్యాతిగాంచింది. ప్రభల తీర్థం అంటే ముఖ్యంగా ఏకాదశ రుద్రుల సమావేశమయ్యేటువంటి అత్యంత పవిత్రమైన తీర్థంగా చెప్పుకుంటారు. ప్రాచీన కాలంలో మొట్టమొదటగా తోటలోని 11 గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. జగ్గన్న తోటలో గుడి కానీ గోపురం కానీ ఉండదు. ఇది కొబ్బరి చెట్లతో నిండినటువంటి ఏకాదశ రుద్రులు కొలువుదీరినటువంటి స్థలంగా చెప్పుకుంటారు. 11 గ్రామాలకు చెందినటువంటి రుద్రులు జగ్గన్న తోటలో సమావేశమయ్యి లోక కళ్యాణానికి అవసరమైన విషయాలను చర్చిస్తారని, 450 సంవత్సరాల నుండి ఇది ఒక సాంప్రదాయంగా వస్తుందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కనుమ రోజు ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా గ్రామస్తులు వాటిని అధిగమించి ప్రభల తీర్థాన్ని జరిపిస్తారు. మరి ఈ ఏకాదశి రుద్రులు అంటే ఎవరు? వ్యాఘ్రేశ్వరం నుంచి విశ్వేశ్వర రుద్రరూపమైనటువంటి వ్యాఘ్రేశ్వరుడు, పెదపూడి నుంచి మహాదేవ రుద్రరూపమైనటువంటి మేనకేశ్వరుడు, ఇరుసుమండ నుంచి త్రయంబక రుద్రరూపమైనటువంటి రామేశ్వరుడు, వక్కలంక నుంచి త్రిపురాంతక రుద్రుడైనటువంటి విశ్వేశ్వరుడు, నేదురు నుంచి కాలరుద్రుడైనటువంటి చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కమల నుంచి కాలాగ్ని రుద్రుడైన రాఘవేశ్వరుడు, మొసలపల్లి నుంచి నీలకంఠ రుద్రుడిగా భోగేశ్వరుడు, పాలగుమ్మి నుంచి మృత్యుంజయ రుద్రుడుగా చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకొర్రు నుంచి సర్వేశ్వర అగ్రహారంలోని వీరేశ్వరుడు, గంగలకొర్రుకు సంబంధించినటువంటి సదాశివ రుద్రరూపం చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటి కొర్రుకు చెందినటువంటి శ్రీ మహాదేవ రుద్రరూపం అభినవ వ్యాఘ్రేశ్వరుడు. ఈ 11 రుద్రులను కలిపి మనం ఏకాదశ రుద్రులుగా చెప్పుకుంటాం. ఈ ఏకాదశ రుద్రులను ప్రభలపైన మేళతాళాలతో ఊరేగిస్తూ తోటకు తీసుకొని వస్తారు. ఈ జగ్గన్న తోట
ముసలపల్లి అనే గ్రామంలో ఉంది కనుక ముసలపల్లికి చెందినటువంటి మధుమనాంత భోగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులందరికీ కూడా ఆతిథ్యాన్ని ఇస్తాడని స్థల పురాణం చెబుతుంది. ఈ రుద్రుడు అన్ని ప్రభల కంటే ముందే తోటకు చేరుకొని అందరూ రుద్రులు తిరిగి వెళ్ళిన తర్వాత వెళ్ళడం ఆనవాయితీ. ఈ ఏకాదశి రుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వరానికి చెందిన వ్యాఘ్రేశ్వర స్వామి. ఈ వ్యాఘ్రేశ్వరుడికి చెందినటువంటి ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్రప్రభలన్నీ కూడా మర్యాదపూర్వకంగా ఒకసారి లేపి మళ్ళీ కిందికి దించుతారు. ఈ 11 ప్రభలకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే ఈ ప్రభలన్నీ కూడా ఎగువ కౌశికీ నదిని దాటి జగ్గన్న తోటలోకి చేరుతాయి. జగ్గన్న తోటలో ప్రభలను పవిత్ర జలాల్లో ఊరేగిస్తారు. ఈ ప్రభలన్నీ కూడా కౌశికీ నదిని దాటుకుంటూ పొలాల మధ్యలో నుంచి ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తాక కిందికి దింపకూడదు. కౌశికీ నది దాటేటప్పుడు ప్రభ ఏమాత్రం తడవకుండా తీసుకొని వస్తారు. ఈ ప్రభను మోయడానికి 20 మంది వ్యక్తులు ఉంటారు. కానీ కౌశికీ నది దాటడానికి మాత్రం 50 మందికి పైగా శిక్షణ పొందినటువంటి వారు ఉంటారు. కౌశికీ నది దాటించి జగ్గన్న తోట తీర్థ ప్రదేశానికి తీసుకొని వస్తారు. ఆ నదిని దాటేటప్పుడు గ్రామస్తుల ధైర్యం చూడటానికి 2 కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువల మామూలుగానే మనం నడవలేము. అలాంటిది పెద్ద పెద్ద ప్రభలను ఆ కాలువలో నుంచి తోటలోకి తీసుకొని వెళ్ళే సందర్భం చూసేవాళ్ళకి ఒళ్ళు గగురు పొడిచేదిలా అనిపిస్తుంది. ఇక కాలువలోకి వచ్చే ముందు వరి చేలును దాటి ఆ ప్రభలను తీసుకురావాల్సి వస్తుంది. ఆ చేలును తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చిన ఆ రైతులు మాత్రం బాధపడరు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తమ చేనుగుండా వెళ్ళాడని, అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. 11 గ్రామాల నుంచి ఈ ప్రభలు వచ్చే దారుల్లో గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తీర్థం పూర్తయిన తర్వాత వచ్చిన దారి వెంటనే ప్రభలని ఆయా గ్రామాలకు తీసుకొని వెళ్తారు. ఈ ప్రాంతానికి కోనసీమ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా తీర్థాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తారు. భక్తిభావాన్ని చాటుకుంటూ ఆనందాన్ని మూటగట్టుకొని తిరిగి వెళ్తారు. మరి మనం కూడా ఈ కోనసీమకు సంబంధించినటువంటి ప్రభల తీర్థాన్ని చూసి తరిద్దాం. ఇదండి నాకు తెలిసినటువంటి ప్రభల తీర్థం విశేషాలు, విశిష్టతలు. ధన్యవాదాలు.